తెలంగాణలో పలు చోట్ల రైతులు రోడ్డెక్కారు. వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఆదిలాబాద్ జిల్లాలో 10 ఎకరాలకు పైగా జొన్న, మొక్కజొన్న పంటలు దగ్ధమవడంతో అన్నదాత లబోదిబోమంటున్నారు. సిద్దిపేట జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు. సిద్దిపేట కరీంనగర్ జాతీయ రహదారిపై ధర్నా రాస్తా రోకోకు దిగారు. వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ధర్నాకు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు మద్దతు తెలిపారు. 28 రోజులైంది వడ్లు పోసి, ఇప్పటి వరకు ఒక్క గింజ కూడా ఇక్కడ కొనలేదు. పేరుకు కొనుగోలు కేంద్రం పెట్టింది తప్ప FAQ పేరిట, బి గ్రేడ్ పేరిట వడ్లు పట్టాలని, తాలు ఉన్నదని, కోతల పేరిట 2 కిలోలు ఎక్కువ పెట్టాలని రకరకాల నిబంధనల చేత మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు. రోజు ఉదయాన్నే రావడం, సాయంత్రం వెళ్ళడం, అంటే ఆ కుప్పల దగ్గర రైతులు కావలు కాయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. వరి రైతులను చూస్తే వాళ్ళ బాధ చెప్పలేము. వడ్లు కొత్తగా పండుతున్నాయా? గతంలో ఎప్పుడు వడ్లు బండలేదా? ప్రభుత్వాలు కొనలేదా? ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా రైతులకు ఈ రకంగా ఇబ్బంది కాలేదు. వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా భూంపల్లి అక్సర్పేట్ ఎక్స్ రోడ్ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. షరతులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మిల్లర్లతో కుమ్మక్కై అధికారులు రైతులను వేధిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే రోడ్లన్నీ దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. మంచిర్యాల జిల్లాలో యాసంగి వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. జిల్లాలో వరి కోతలు పెరుగుతున్నా సరిగ్గా కొనుగోళ్లు జరపటం లేదు. ట్యాగింగ్ లో జాప్యంతో పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని తూకం వేయటం లేదు. దీంతో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు అకాల వర్షం భయం కూడా రైతులను వెంటాడుతోంది. సెంటర్ ఓపెన్ చేసిరు మామూలుగా, కానీ ఇంతవరకు కాంట్రాక్ట్ జరగడం లేదు. దీనివల్ల ఎక్కువ వర్షాలు పడితే ఇబ్బంది అవుతుంది. రైతులు పండించిన పంట సూతం వేస్ట్ అయిపోతుంది. మనము అప్పుల సూతం కట్టలేకపోతాము. ధాన్యం తడిచిన వెంటనే జోకాలంటే వాళ్ళు జోకరు, మిల్లర్లు కోతలు పెడతారు. అన్ని రకాల రైతులు నష్టపోతుంటారు, కానీ ఎవరు నష్టపోరు. అధికారులు దీనిపైన త్వరగా స్పందించి మనము మిల్లర్లకు తొందరగా తీసుకుపోయి ధాన్యాన్ని ఇక్కడ నుంచి రైతులకు మేలు జరిగేలా చూడాలి. వరి ఎన్ని ఎకరాలలో పెట్టినరు ఏంటిది అనేది ప్రభుత్వానికి ఒక ప్రణాళిక ఉంటుంది. గీ సీజన్లా, గీ టైంలో, గీ కాడికి వరి వస్తుంది, వెంటనే కొనుగోలు ప్రారంభించాలనేది ఒక ప్రణాళిక ఉంటుంది. ఈ ప్రణాళిక అంటూ ఏమీ లేదు. రైతులు వాళ్ళ బాధకు వాళ్ళు తీసుకొచ్చి పోస్తాండ్రు. మాకు నచ్చినప్పుడు కొంటామనే పరిస్థితిలో ఇలా ప్రభుత్వం ఉన్నది. రైతు ఏం కోరుతుండు? మంచి పంట పండిస్తుండు, పంటకు రేటు రావాలని కోరుకుంటాడు. ఆ పండిన పంటకు ప్రభుత్వము రేటు కల్పించకపోతే రైతు ఎక్కడ పోతాడు? ఎవరితోటి చెప్పుకుంటాడు? నిర్మల్ జిల్లాలో కూడా రైతులు ఆందోళనకు దిగారు. మామడ మండలం కమల్కోట్, కొత్తూరు గ్రామాల ప్రజలు రహదారిపై ధర్నా రాస్తా రోకో నిర్వహించారు. వరి ధాన్యం కేంద్రాల్లో తాళ పేరుతో రైతులను అధికారులు ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యాన్ని రోడ్లపై ఆరబెట్టుకునే దుస్థితి దాపురించిందని విమర్శించారు. కొనుగోళ్ల విషయంలో స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించబోమని భీష్మించుకు కూర్చున్నారు. దీంతో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్నకుమారి రైతులకు నచ్చచెప్పడంతో ఆందోళన సద్దుమణిగింది. 1 కిలోకి 24 రూపాయలు మన రేటు, సన్నంగా అయితే 28 రూపాయలు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం కనిగుట్టలోని వ్యవసాయ క్షేత్రంలో అగ్ని ప్రమాదం సంభవించింది. 10 ఎకరాలకు పైగా మొక్కజొన్న, జొన్న పంటలు దగ్ధమయ్యాయి. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. చేతికొచ్చిన పంట కళ్ల ముందే కాలి బూడిదవుతుండటంతో రైతులు బోర్న విలపిస్తున్నారు. మరోవైపు ఏపీలోని బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నక్కలపాలెం, పావులూరు మధ్య పంట పొలాల్లో మంటలు చెలరేగాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే చేరుకుని ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. గాలి వేగం కారణంగా మంటలను అదుపులోకి తేవడం క్లిష్టంగా మారింది.